మహబూబ్ నగర్ జిల్లా జాతీయ రహదారి రక్తసిక్తమవుతోంది. ప్రతిరోజు ఈ హైవే నెంబర్ 44 పై మరణ మృదంగం వినిపిస్తోంది. పాలెం ఘటన జరిగిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవడం లేదని తెలుస్తోంది. తరచూ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. హైవేగా మారిన హైవే నెంబర్ 44 ప్రమాదాలపై ఎన్టీవీ ఫోకస్. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని నేషనల్ హైవే నంబర్ 44. బయట వాళ్లకిదో జాతీయ రహదారి, ఇక్కడి వాళ్లకిదో మృత్యుదారి. ఈ హైవే మీద రక్తపుటేర్లు పారుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తున్నాయి. జిల్లాలో కొత్తూరు మండలం తిమ్మాపూర్ నుంచి అలంపూర్ మండలం బూరెల్లి గ్రామం వరకు మొత్తం 179 కిలోమీటర్లు ఈ జాతీయ రహదారి వ్యాపించి ఉంది. ఈ రహదారి వెంబడి రోజు వేలాది వాహనాలు వెళ్తుంటాయి. 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు పోయేంత ప్రమాదం ఎప్పుడో పొంచి ఉంటుంది ఇక్కడ. దీనికి కారణమేంటి, ఎందుకిలా జరుగుతోందని పరిశీలన చేస్తే ఈ రోడ్డును అడ్డదిడ్డంగా నిర్మించడం, ఎలాంటి రక్షణ ప్రమాణాలు పాటించకపోవడం కారణంగా తెలుస్తోంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 44 నంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలే బాధితులవుతున్నారు. మరి 3 రూపాల్లో సంభవిస్తుంటాయి. ఒకటి, మెకానికల్ డిఫెక్ట్స్ ఉన్నట్లయితే సంభవిస్తాయి వెహికల్స్కు. 2, రోడ్ ఇంజనీరింగ్ సరిగా లేకపోయినా కానీ సంభవిస్తాయి. 3, నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినా కానీ సంభవిస్తాయి. హ్యూమన్ ఎర్రర్స్ అంటారు వాటిని. కాబట్టి ఈ 3 రూపాయల యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఈ 3 విధానాల వల్లనే రోడ్ల మీద జరుగుతూ ఉంటాయి. 2012లో అప్పటి ఆర్టీఓ రాజరత్నం ఆధ్వర్యంలో వివిధ శాఖాధికారులు కమిటీగా ఏర్పడ్డారు. రహదారిని పరిశీలించి సర్వే చేశారు. ఈ హైవేపై మొత్తం 60 ప్రమాద ప్రాంతాలను గమనించారు. కొత్తూరు నుంచి అలంపూర్ వరకు మొత్తం 30 బాధిత గ్రామాలను గుర్తించారు. కొత్తూరు, షాద్నగర్, రాయ్కల్, బాలనగర్, రాజాపూర్, ముదిరెడ్డిపల్లి, జడ్చర్ల, జానంపేట, వేముల, కందూరు, కనిమెట్ట, పాలెం, బీచుపల్లి, ఎర్రవల్లి చౌరస్తా, జింకలపల్లి, నారాయణపురం ప్రాంతాలను అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ హైవేలు వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలకు కూడా దారాదత్తం చేశారు. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు, తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే 44ని కనుక చూసుకుంటే, హైదరాబాద్ దాటిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతాల్లో పాల్మకుల, ఆ తర్వాత కొత్తూరు, తర్వాత షాద్నగరు, తర్వాత రాయ్కల్లు, ఆ తర్వాత రాజాపూరు, పాలెం, తర్వాత జానంపేట, కొత్తకోట, ఇట్లా అనేక ప్రాంతాలు కూడా ప్రమాదాలకు నిలయంగా మారి ఈరోజు వేలాది మంది కూడా ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితుల్లో జాతీయ రహదారిపై ఉన్న సమస్యలను గుర్తించి వాటిని నివేదిక రూపంలో రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించారు. ఇంతవరకు ఈ నివేదికపై స్పందన లేదు. బ్లాక్ స్పాట్స్, యాక్సిడెంట్స్ ఎక్కడైతే నిత్యం జరుగుతున్నాయో వాటిని గుర్తించి తదితర శాఖలకు, ఏదైతే వాటికి సంబంధిత శాఖలకు మేము పంపించి వాటి మీద మరి తగిన చర్యలు చేపట్టాలని మేము కోరటం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మరి హైవే మీద ఉన్న మిగతా బ్లాక్ స్పాట్స్ను కూడా మరొకసారి రిపీటెడ్, ఎందుకంటే గతంలో చేసిన 2 years క్రితం మరొకసారి కూడా మేము బ్లాక్ స్పాట్స్ను, యాక్సిడెంట్స్ నిత్యం జరిగే స్పాట్స్ను కనుగొని కలెక్టర్ గారికి సమర్పించి వాటికి ఏ విధమైన రెమెడీస్ చేస్తే మరి ఈ ప్రమాదాల నుంచి మనం ప్రజలను తప్పించగలుగుతాము. ఈ రోడ్డు వంకరగా ఉండడం, డివైడర్లు రహదారి మధ్యలో ముందుకు వెనక్కు ఉండడం, రహదారిపై ఉన్న రక్షణ గోడలు ప్రమాదకరంగా ఉండడం తదితర అంశాలను తెరపైకి తెచ్చారు. రహదారిని సాధారణంగా నిర్మించడం, దానిపై అధునాతన వాహనాలు వాయువేగంతో దూసుకెళ్లడమే ప్రమాదాలకు అసలు కారణంగా అంచనా వేశారు. ప్రతినిత్యం పాల్మూరు జిల్లాలో హైవే మీద పర్టికులర్గా ప్రమాదాలు సంభవించడం, మరి ఈ ప్రమాదాలు నివారించుటకు మరి రవాణా శాఖ తరఫున కూడా చాలా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ డ్రైవింగ్ నెగ్లిజెంట్గా చేసి ఓవర్ స్పీడ్ పోయి కానివ్వండి, సెల్ ఫోన్ డ్రైవ్ చేసి కానివ్వండి, డ్రింక్ డ్రైవింగ్ కానివ్వండి, ఏదో రూపంలో మనం తప్పిదం చేసి మరి ఈ విలువైన జీవితాన్ని మనం పడగొట్టుకోవటం, ఎదుటివారి ప్రాణాలను కూడా మరి హరించటం చట్టరీత్యా నేరమే కాకుండా మరి మన జీవితాన్ని కూడా మనం నాశనం చేసుకుంటున్నాము.
ఈ విషయాలను గుర్తించి కేంద్ర రాష్ట్రాలకు చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి నిధులను విడుదల చేయలేదు. పాలెం ఘటన జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఎంతో సంచలనం సృష్టించినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం బాధాకరమని వాపోతున్నారు ఇక్కడి ప్రజలు. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.